ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో అమ్మగారు కేవలం మీ కెరీర్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారా? లేకపోతే తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం, మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి తను షిఫ్ట్ అయిపోయారు? లేదు, నా కోసం వచ్చింది. మీకు షిఫ్ట్ అయిపోయారు. ఓకే, నా కోసం వచ్చింది, కానీ తను బిజీ అయిపోయింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ అమ్మకి సర్కిల్ ఏర్పడింది కాబట్టి పెద్దగా ఆమెకి బాధ అనిపించలేదు. ఎందుకంటే చెన్నై వదిలి రాలేరు ఆర్టిస్టులు, అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఆవిడకి మాకు నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద అండ దాసిన అంటారు అంకుల్. ఈ వాజ్ వెరీ సపోర్టివ్. మా మమ్మీని సిస్టర్ అంటారు, ఆవిడ అన్నయ్య గారు అంటారు. రోజు వెళ్ళి కలిసేది, రోజు నేను వెళ్ళి కలిసేవాడిని. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ, ఏ డిఫరెన్స్ లేదు. సజయ్ గఢ్ స్కూల్ సీట్ ఆయన ఇప్పించారు, కాలేజ్ సీట్ ఆయన ఇప్పించారు. సురేష్ బాబు గారితో చెప్పి విఎన్ఆర్ విజేఐటీలో చదివాడు, సో సురేష్ గారితో చెప్పి ఆయనే ఇప్పించారు. ఇంకా ధైర్యంగా మనం ఉండొచ్చు అనమాట. ఓ పెద్ద అండ కదా, ఇండస్ట్రీకి పెద్ద అండ, పర్సనల్గా మాకు కూడా చాలా పెద్ద అండ ఆయన. యా, సో అది చనిపోయిన తర్వాత, అంకుల్ చనిపోయిన తర్వాత చాలా ఫీల్ అయిపోయింది. అంటే లోన్లీ ఫీలింగ్ వచ్చింది. వాళ్ళందరూ కలిసేవారు. ఇప్పుడు దేవి ఆంటీ ఇలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, మోహన్ బాబు అందరూ కలిసేవారు అనమాట రోజు. అది పోయేటప్పటికి తను లోన్లీ ఫీలింగ్ వచ్చింది తను. అరే నాకు ఇక్కడ ఎవరు కలవడానికి లేదు ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత జమున గారు వీళ్ళందరూ కలిసేవారు. జమున ఆంటీ అయితే మాకు ఆ ప్రాపర్టీ అమ్మినప్పటి నుంచి అది కంటిన్యూస్ బాండ్. అమ్మ హార్ట్ అటాక్. యా, హార్ట్ అటాక్. టీవీ చూస్తూ బిగ్ బాస్ చూసి లోపలికి వెళ్ళింది, 5 minutesలో కార్డియాక్ అరెస్ట్. ఫస్ట్ తనకు రావడం కూడా అదే బీపీ లేదు, షుగర్ లేదు, నథింగ్. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ డైజెస్ట్ చేయలేకపోయినాను. ఎందుకంటే ఇలా కూర్చొని మాట్లాడేసి నన్ను బ్లెస్ చేసి లోపలికి వెళ్ళింది. మా పని పిల్లలు వచ్చి, నేను అలాగ వెళ్ళి మొహం కడుక్కున్నాను అంతే. మా పని పిల్లలు వచ్చి అమ్మగారు ఏదో రకంగా ఉన్నారు బాబు గారు అంటే వెళ్ళి చూసేటప్పటికి షీ వాజ్ ఆన్ ద బెడ్. 5 minutes షీ టెల్లింగ్ కడుపు నొప్పిగా ఉందరా అని చెప్పింది. 5 minutes తర్వాత మనిషి లేదు. ఓకే, సివియర్గా వచ్చింది. యా, బట్ అమ్మకు ఒక 75 ఉంటాయి అప్పుడు. 74. మంచి లైఫ్. యా, చెప్పాలి, ఎస్, ది బెస్ట్ లైఫ్. ఎస్, ఎటువంటి కాంట్రవర్సీస్ లేదు. నో బ్లాక్. అందరితో ఫ్రెండ్లీగా ఉండేది, అందరితో మంచిగా ఉండేది, ఎవరితోనూ ఎవరైనా తిడితే కూడా వెళ్ళి మాట్లాడేది. అది బెస్ట్ పార్ట్ అన్నమాట. నేను కూడా చెప్పేవాడిని, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, ఏదో మీ గురించి చెప్పారు కదా వదిలేయండి, మాట్లాడొద్దు అంటే అలా మనం ఉండకూడదు, మనం మంచిగా ఉండాలి అందరితో అని చెప్పేసి ఇంకా అందరితో వెళ్ళి మాట్లాడతారు. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇవన్నీ నాకు లెసన్స్ అనమాట లైఫ్ లో. సో దానికి ముందు నాకు కూడా చాలా టెంపర్ ఉండేది, తర్వాత నాకు అలా తగ్గిపోయింది అనమాట. బాగా బిజీగా ఉండే వాళ్ళు కదా అమ్మ, అంత కాంపిటీషన్లో కాంపిటేటివ్గా ఫీల్ అయ్యే హీరోయిన్స్ కూడా ఉంటారు కదా. అమ్మకి ఎప్పుడు వేరే హీరోయిన్స్తో మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు. దే హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ బాండింగ్ అనమాట. ఇవాళకి నేను చెప్తాను కదా, ఆవిడ చనిపోయే మినిట్ దాకా సరోజదేవి అంటే అదే ఫోన్ చేసి అడిగారు, రే నిన్న రాత్రి మాట్లాడానరా, రాత్రి చనిపోయింది అంటారు, పొద్దున్న చనిపోయింది అంటారు, ఏంట్రా ఇది, నువ్వు నిజం చెప్పు, ఏంటి మీరేం చేశారు అన్నట్టుగా అడిగారు నన్ను. రోజు మాట్లాడతారు, రోజు 1 hour రోజు మాట్లాడతారు. జమున ఆంటీతో ఆ రోజు నైట్ అందరితో మాట్లాడింది, మాకు వంట చేసి పెట్టింది. వంట రాలే ఆ రోజు, వంట చేసి పెట్టింది, గిన్నెలు కడిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంది, ఏదో సీరియల్ చేస్తుంది, ప్రిపేర్ చేసుకుంది, డ్రైవర్ని పిలిచింది, అన్నీ చేసింది, నాతో కూర్చొని బిగ్ బాస్ చూసింది, అన్నీ చేసి 5 minutes. అసలు అది అన్ఇమాజినబుల్ అనమాట. ఆ రోజు రాకుండా ఉండిపోయేదేమో అనిపించేది నాకు. కానీ లైఫ్లో అమ్మకి ఎటువంటి చిన్న చిన్న అంటే కాంట్రవర్సీస్ ఏం లేవు, కానీ ఒకానొక టైంలో పీక్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అంతకుముందు చూసుకుంటే మనకి మన గిరిజ గారు రేలంగి గారు కాంబినేషను, తర్వాత పద్మనాభం గారు గీతాంజలి గారి కాంబినేషను, తర్వాత రాజీబాబు గారు రమాప్రభు గారి కాంబినేషను. వాళ్ళ ముగ్గురు హీరో హీరోయిన్ లాగా వెళ్ళేశారు. హీరో హీరోయిన్ కన్నా సాంగ్ ఉంటుందో లేదు కానీ సాంగ్స్ లేకుండా సినిమాలు లేవు. అంత పీక్లో ఉన్నప్పుడు మంచి మంచి సినిమాలు తీశారు. ఒక రకంగా చెప్పాలంటే అలా స్టార్ట్ చేసిన తర్వాత తన కెరీర్ని కొంత నాశనం చేసుకున్నాను అమ్మకు కూడా ఉంది, అయ్యాను అని. బట్ చివరి దశలో అంటే పద్మనాభం గారు కొన్ని ప్రొడ్యూస్ కూడా చేశారు సినిమాలు, మీకు తెలిసిన విషయమే. కొంత గీతాంజలి గారి వల్ల సర్వనాశనం అయిపోయారు ఆయన అనే మాట వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఫైనాన్షియల్ గా అమ్మే ఏమన్నా ఉందా? దాని తర్వాత కూడా వాళ్ళిద్దరు మంచి బాండింగ్ లో ఉన్నారు, మాట్లాడుకునేవారు, మంచి బాండింగ్ ఉన్నారు. ఎటువంటి అంటే డిస్ప్యూట్స్ ఏం లేవు. నేను కలిసేవాడిని, మా నాన్నగారితో మాట్లాడేవారు, ఆయన ఇంటికి వచ్చేవారు, అన్నీ చేసేవారు, అలాంటివి ఏం లేవు. కానీ బయట టాక్ అలా స్ప్రెడ్ అయింది, అలాంటివి ఏం లేవు.
తనే సోలోగా సంపాదించిందండి. ఇంకా ఎన్ని సినిమాలు అంటే రోజుకు 4 సినిమాలు అంటే 4 షెడ్యూల్ అంటే ఎన్ని సినిమాలు చేసి ఉంటుంది? అప్పటికే ఒక 300 నాకు తెలిసి హైదరాబాద్ వచ్చింది ఒక 70-80 సినిమాలు చేసిందండి. ఓకే, అంటే 420 సినిమాలు ఫస్ట్ హాఫ్లో ఫినిష్ చేసిందని. అప్పుడు ఇంకేం డిస్ప్యూట్? తనకేమి కష్టం? ఎవరి దగ్గర డబ్బులు గుంజడానికి తనకేంటి ప్రాబ్లం చెప్పండి? సిస్టర్స్కి పెళ్లి చేసింది, మా 2 సిస్టర్స్కి పెళ్లి చేసింది, పెద్దవాడికి పెళ్లి చేసింది, కజిన్ సిస్టర్స్కి పెళ్లి చేసింది, అన్నీ చేసింది. ఇంకా మా మా నాన్నగారిని పెళ్లి చేసుకునేప్పటికి మైలాపూర్లో ఇల్లు ఉంది, ఎగ్మోర్లో ఫ్లాట్ ఉంది. పక్కన అలాంటి క్యారెక్టర్ కాదు తను. Yeah. ఎవరి దగ్గర తను తీసుకోదు, లేకపోతే ఎవరైనా ఏమార్చాలనో అలాంటి ఉద్దేశాలు తన దగ్గర ఉండేవి కావు, అంటే నాకు తెలిసినంత వరకు. అండ్ అలా ఉండుంటే అందరితో చేసేది కదా, ఒక ఆయనతో ఎందుకు రావాలి? అది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కువ సినిమాలు చేశారు కాబట్టి ఈ టాక్ వచ్చింది, అంతేగాని నథింగ్ టు డూ విత్ దట్ నాకు తెలిసి. బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటికి కూడా జీరో, పస్తులుండి కూడా సినిమాలలో యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయని ఆమె చాలాసార్లు చెప్పారు కదా. అవును, ఇంత ఆస్తులు, ఇన్ని కార్లు, ఇన్ని బంగ్లాలు వచ్చిన తర్వాత ఆ ప్రవర్తనలో అంటే మార్పు కావచ్చు, అంటే నేను ఇలానే ఉండాలి, సావిత్రి దాకా బతకాలి, ఇలా ఉండేదా, లేకపోతే చాలా సింపుల్ గా లైఫ్ లీడ్ చేసేవాళ్ళ? తనకి ఇష్టమైంది చీరలు, అదొకటే కొనుక్కునేది, వేరే ఆడంబరాలు ఏది ఇన్ని లేదు. ఈ రోజుల్లో మీరు చూస్తారు సిస్టర్స్ ఎక్కువ కలిసి ఉంటారు. అవును, ఇవాళకి 4 సిస్టర్స్ బ్రదరు కలిసే ఉన్నారు. ఎందుకంటే తను అందరికీ మంచి చేసింది. ఇవాళ ఏడుస్తారు, వాళ్ళు మా పెద్దమ్మ పోయింది, మేమందరం వెళ్ళాం చెన్నైకి, అందరం ఫీల్ అయ్యాం. ఎందుకంటే వాళ్ళే పిల్లర్స్, మా పెద్దమ్మను మా అమ్మగారే పిల్లర్స్ ఈ ఫ్యామిలీ నిలబెట్టింది ఈమెనే, వాళ్ళందరూ నిలబెట్టారు. ఎస్ ఎస్. సో వాళ్ళ మీద మనం ఏది రాంగ్ పాయింట్ చేయడానికి లేదు బ్రో. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ అదృష్టవంతురాలు. ఆ రోజుల్లో ఫ్యామిలీని నమ్మి ఏమార్చి వాళ్ళు ఇబ్బందులు పడ్డ వాళ్ళే ఎక్కువ మంది. ఎస్, దీని అందరికీ మంచి చేసి పంపించింది, వెళ్ళిపోండి హ్యాపీగా ఉండండి అని చెప్పి పంపించింది. సో ఎవరు క్వశ్చన్ చేయడానికో లాక్కోవడానికో లేదు. అండ్ షీ ఆల్సో గాట్ మ్యారీడ్, డాడీతో సెటిల్ అయిపోయింది, ఇంకా డిస్ప్యూట్స్ లేవు. యూ వాజ్ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్. మేము ముగ్గురమే, తర్వాత తిను, తర్వాత ఈడు. కాదు, ఎందుకని ఒక్కళ్ళే అమ్మ అంటే బిజీగా ఉండి కుదరలేదా, లేకపోతే సినిమాలు చేయలేదు కదా తర్వాత పెళ్ళయ్యాక? మా నాన్నగారికి అది చెప్తున్నాను కదా, అన్నాదమ్ముళ్ళు ఆయన్ని నమ్మకం లేదు ఆయనకి. ఆయనకి నమ్మకం లేదనమాట. ఎవరిని నమ్మరండి ఆయన, నేను కూడా ఆయన నమ్మరండి. ఒకటి చాలు దీనిపైన. చాలా కష్టపడ్డారు ఆయన. ఆయనకు అబ్బాయిలే ఇష్టం అనమాట. సో అబ్బాయే పుట్టాలి, కూతురు పుట్టకూడదు, అది వేరే ఆయనకి. సో ఆల్రెడీ ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ప్రాబ్లీ దే డిడ్ంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్. సో అది కూడా ఉండొచ్చు, నా అత్తగారు చెప్తూ ఉంటారు. అమ్మాయిలు ఇష్టం ఉండదా? అమ్మాయిలు ఇష్టం. సో అది గ్రాండ్ సన్ నే పుట్టాలని కూడా, అది కూడా వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ మనవడే పుట్టాలని ఆయన చాలా అలాగే అనుకున్నారు. అలాగే కృష్ణ అని ఆడి పేరు సజయ్ సాయి కృష్ణ, ఆయన ధీరజన్ పెట్టారు, కృష్ణ అని చెప్పేసి యాడ్ చేయమని చెప్పారు, నా పేరులో అది పెట్టు అని చెప్పేసి పెట్టారు, ఆయన పెట్టించింది అది. సో ఆయనకని కొన్ని రూల్స్ పెట్టుకున్నారు బ్రో, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. మళ్ళీ మీరు ఒక బాబు తర్వాత మళ్ళీ మీరు పాప లాంగ్ గ్యాప్. అవును, అసలు లాంగ్ గ్యాప్. యా, గీతాంజలి గారు పుట్టారు అది. ఓకే, అంతే, నేనైతే అదే అనుకుంటున్నా. సో హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ, ఎస్, నో రిగ్రెట్స్ లైఫ్ లో. లేదు, కాకపోతే ఒక యాక్టింగ్ అదొకటే ఉంది, చేయాలి, అచీవ్ చేస్తాం, డౌట్ లేదు దాంట్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.